అయ్యో మీరండి. రామసం గారు పెళ్లి వారం తీరండి. మంటపం కంటే మరుగుదొడ్డే పదలవని ఏమిటో వాళ్ళ చదస్తూ అందరూ టాయిలెట్స్ దగ్గర అఘోరించారండి. హ్యాపీయా? కూర్చో మొదలెడదామా? కానీ అదేమిటండి పెళ్లి కొడుకు అలా వేలాడిపోతున్నాడు? పెళ్లి కదా, శోభనం సంగతి గుర్తొచ్చి టెన్షన్ పడుతున్నాడు. అయ్యగారు వంట చేయడానికి నీళ్ళు లేవు. నీళ్లు లేకపోతే ఏమిటయ్యా? ఏమన్నా అవసరం గారు 6 ట్యాంకులు నీళ్లు తెప్పించమని చెప్పారు కదా, నీళ్ల దగ్గర కూడా కక్కుతే రాఘవయ్య గారు, మీరు 6 ట్యాంకులు నీళ్లు తెప్పించమంటే నేను 10 ట్యాంకులు తెప్పించా. వంట కోసం తెచ్చిన నీరంతా వాషింగ్ కోసం వాడేస్తున్నా, దానికి నేనా బాధ్యుణ్ణి? అయ్యా తమరెన్ని సార్లు? ఆహా అదిగో కంగారు పడుతున్నా లేదు, కాస్త ఎక్కువే అంతే. అయ్యగారు, ఇది వరకు అమ్మాయి గారు పెళ్లి చేయబోతే పెళ్లి కొడుకు కోడే పోనాడా? ఇప్పుడు మొత్తానికి పెళ్లి వాళ్ళంతా పోయేటట్టున్నారు. ఏటి కొంప తీసి ప్లేగు కలరా కలిసి మన ఇంటికి చట్టపట్టాలు వేసుకుని వచ్చేసేంటదేటి? రామసం గారు డాక్టర్ని పిలిపించండి. ఏంటి బాబు ఇది? పిస్తాళ్ళు అమ్ముతున్నామండి. వీధుల్లో పిస్తోళ్ళు అమ్ముతున్నా? నా పితృభూమి ఎంత అభివృద్ధి చెందిందో కదా. ఏది బాబు బాబా డబ్బులు బాబు, తర్వాత ఇస్తావా? పిస్తాల్ నాకు దిగు. డబ్బులు లేవు. ఓ పిస్తాలి. డబ్బులమ్మా, తర్వాత ఇస్తాలే. నాకు దిగు. ఏమిటో అంతా దయవేచ్ఛ. వీడు ఇలా ఉన్నాడు, రాఘవయ్య గారు, వాడు ఇంకా రావట్లేదు. కలకల్లాడుతుండాల్సిన పెళ్లి మంటపం చివరికి ఉచిత విరేచన విమోచన శిబిరంగా మారిపోయింది. బ్యాడ్ లక్. డాక్టర్ గారు, ఈయన పరిస్థితి ఏంటి? డోంట్ వర్రీ, ఇప్పుడు ఇచ్చిన ఇంజెక్షన్ ఉంది చూశారు, అది కాటన్ దొర కట్టిన ఆనకట్ట కన్నా గట్టిది. ఇక మీదట మీ కుర్రాడి కడుపులో ఎలాంటి తుఫాన్ చెలరైనా సరే స్టడీగా తట్టుకోగలడు. రాఘవయ్య గారు, త్వరగా పెళ్లి కనిచ్చేయండి. డాక్టర్ గారు ఎంతో చల్లని మాట చెప్పారండి. పంతులు గారు, అయ్యా. ముహూర్తం టైం అయిపోయింది, తొందరగా పెళ్లి జరిపించండి. డైరెక్ట్ గా పెళ్లి అలాగే అలాగే. నార్మల్ వీళ్ళ అమ్మాయి తీసుకోమని చెప్పు. వెళ్ళి ఓర్ నాయనోయ్, ఇంకా ఈ పెళ్ళాపడం ఎలా? ఆ విజయగాడు ఇంకా రాలేదు. మీరు వచ్చేసాగా. ఎవరు నువ్వు? నేనేరా. గురువు గారు మీరా? నేనే. విజయ్ ఉషా పెళ్లి చేసుకుంటే చూడాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తిరా నేను. ఆ కోరిక తీరకుండానే ఈ ఆత్మ పైలోకానికి పోదు. రండమ్మా, అలా కూకండి. ఆహా, అందుకొచ్చారా గురుగారు? నమస్కారం. పంతులు, ఏమిటయ్యా నీళ్ళు నువ్వు మాట్లాడుకుంటున్నావు? అబ్బే ఏమి లేదండి, పంచభూతాలతోటి మన ముహూర్త దోషం గురించి డిస్కస్ చేస్తున్నాను అంతే. చాలే, టైం అయింది, ముందు తాళి కట్టించు. ఉండండి ఉండండి, పెళ్లి కూతురు అటువైపు పంపి పెళ్లి కొడుకు ఇటువైపు తీసుకురండి. ఇదిగో, ఇప్పుడు ఇది సాధ్యపడే పని కాదు గానీ ముందు మీరు తాళి కట్టించండి. తప్పదంటారా? తప్పదు. ఓం భ్రీతానతం ధీత్రిత్రిత్రాన్ హోం రప్తి దితేతారకుడం నంతి సాధోం రప్రాణి దిత ఓం ప్రాణి సులుం సిక్తిందారూరం రమణాసి తిరుమల ప్రతి క్రింద ఓం భ్రీతానూరం నందిందాదీని ఓం ఓం ప్రాణి దితోద్రనః ఓం ప్రాణి దదం సిక్తితారూరం రప్తిందద మమాది తున్నహార వాట్ మిస్టర్, నీకు పెళ్లి కావాలా? పెళ్లి. గెట్ రెడీ, స్టార్ట్ కెమెరా యాక్షన్. బాబు ఎవరా? ఇది ఎక్కడ పిల్లరా బాబు? ఇది పెళ్లి కాకుండా నా కొడుకుని కోతిని ఆడిచేస్తుంటే మరి నా కోడలు అయితే నా కుటుంబంతో సర్కస్ కంపెనీలో మారిపోతుంది. బాబు నువ్వు పదరా, 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 పద. బావుగారు ఆగండి ఆగండి, నా మాట నమ్మండి. ఎక్కడో ఏదో తేడా జరిగింది, అంతా సరిగిపోతుంది. చాలు చాలేవయ్యా, నీ దిక్కుమ సంబంధం మాకు అక్కర్లేదు. నువ్వు పదరా బాబు. అమ్మా సావిత్రి, దాంట్లో నీ మొగుడు ప్రాణాలు కాదమ్మా, ప్రాణాలు ఉన్నాయి. ఆ బ్రీఫ్ కేసు ఏమిటి ఇది? ఈ డబ్బు ఏమిటి? మీ అవతారాలు ఏమిటి? ఎక్కడ నా మొగుడు ప్రాణాలు? ఇదిగో, ఎక్కువ మాట్లాడంటే నీ మొగుడు ప్రాణాలు ఇవ్వను. అలాగే స్వామి. సార్, అది మీ ఆఫీస్ లో పోయిన డబ్బు. విజయ్ కొట్టేలేదు. అసలేం జరిగిందంటే
ఏమండి మొక్కజొన్న బొత్తంలో మనిషి కూడా తీసుకున్నారు, నా డబ్బులు మాట ఏంటి? ఏంట్రా నీకు డబ్బులు కావాలా? ఏరా మా వాడి మీద నెపం మోపుతారా? నాకు 2 లక్షలు ఇస్తావా లేదా? ఏమే నీకు 2 లక్షలు కావాలా? ఈ మొగుడు పెళ్ళాలు చేరి నాకొచ్చే డబ్బు పాడు చేస్తారా? నాకదే చంపుతానంటే నవ్వుతావేంట్రా? మా జాయింట్ ఫ్యామిలీ అండి. అయితే మాకేంటి? అందులో హిస్టరీ ఉందండి. ఏంటా హిస్టరీ? మా నాన్న చనిపోయిన తర్వాత మేము ఆస్తులు పంచుకున్నామండి. నా వాటాకు తుపాకులు అమ్ముకుంటానండి, మా తమ్ముడు వాటాకు గుళ్ళు అమ్ముకుంటున్నానండి. ఇప్పుడు మీకు ఇచ్చిన తుపాకుల్లో గుళ్ళు లేవండి. పరిగెత్తే ఓపిక లేక పైనుంచి చూస్తున్నా, అయినా వీడికి కనబడడం లేదు. వీడు దొరికేది ఎప్పుడు, నా టెన్షన్ పోయేది ఎప్పుడు? కాల్చి పారేస్తాను. కాలుస్తావునైనా ఏమిటి? కాల్చు కాల్చు. తుపాకీలో గుళ్ళు లేవని తెలియదు కాబోలు. ఏది నాన్న ఆ చిత్రంలో నన్ను కాల్చు. అలాగే సరదాగా నన్ను కూడా ఓ 2 రౌండ్స్ వేసుకో. అబ్బాయి ఆ తుపాకీలో గుళ్ళు లేవురా? తుపాకీ వాడే చెప్పాడురా లేవని. మూడు కోట్ల వీరప్పని కేసు మానేసి 3 లక్షలు నీకే స్టేకప్ చేశానేమిటా అనుకున్నాను. నువ్వు పెద్దాడివే. వీళ్ళందరికీ ఏం టెన్షన్ పెట్టావు, ఇలా పడిపోయారు? నా దగ్గర రివాల్వర్ లేదనా? మర్యాదగా వీళ్ళందరినీ నీ జీప్ లో వేసుకుని ఫాలో మీ. అమ్ము ఫాలో మీ. ఈజ్ ఇట్? ఓ గాడ్, నా ఆఫీస్ లో నాకు తెలియకుండా ఇన్ని బూతు పనులు జరిగాయా? అరే అనవసరంగా విజయ్ అపార్థం చేసుకున్నానండి. మీరే కాదండి, నేను కూడా అతన్ని అనుమానించి అవమానించాను. సరే, రామాయణంలో పిడకల వేటలాగా ఈ సావిత్రి కథ ఏమిటయ్యా? ఏం చెప్పమంటారు? నేనే నిజమైన యముణ్ణి అనుకుని తన భర్త ప్రాణాలు మన ప్రాణాలు తోడేస్తాను సార్. మరి నిజమే కదటయ్యా, ఇప్పటికైనా డ్రెస్ మార్చుకోవచ్చు కదా. సావిత్రి వదిలితేగా. కరెక్ట్ కరెక్ట్. ఏ సావిత్రి, నువ్వు ఇక్కడున్నావా? ప్రాణనాథ మీరు బతికే ఉన్నారా? ఎలా బతికారు? అసలు నేను చస్తే కదే బతకడానికి. నువ్వు పతివ్రతలో కాదో తెలుసుకుందామని అలా నటించానంతే. నీ నటన తగలయ్యా, నా ప్రాణాలు తీసేసింది కదయ్యా. చెప్తా చెప్తా. ఏంట్రా నా పాతివ్రత్యాన్ని పరీక్షిస్తావా? ఇప్పుడు నేను నిజంగానే చంపి నా పాతివ్రత్యాన్ని నిరూపించుకుంటాను. సార్ సార్, నేను చెప్పేది పూర్తిగా వినండి సార్. వినం, ఆల్రెడీ వినేశాం. ఎస్ఐ గారు, ఆ నలుగురు సంగతి మీరు చూసుకోండి, కంప్లైంట్ సంగతి నేను చూసుకుంటాను. సార్ మీరు వెంటనే బయలుదేరకపోతే మాకు టెన్షన్. నా లైఫే టెన్షన్. కట్ కట్. ఒరే అజయ్. అమ్మా ఏమిటమ్మా ఇది? మీరుండండి. ఎక్స్క్యూజ్ మీ. కేటు డూప్లికేట్ గా నటించి మా దెయ్యాలు పరుగు తీస్తావా? అంటే ఒరే గురు, నాకన్నీ తెలుసులే. ఇక ఈ డూప్లికేట్ వేషాలు మానేసి హ్యాపీగా ఉషలు పెళ్ళాడి కేటు ఇంటూ కేటు ఈజ్ యమకేటు గాని కనండి. అజయ్. విజయ్ ఒరే అజయ్. విజయ్ అజయ్. విజయ్ అజయ్. ఉషా ఉషా. బెస్ట్ ఆఫ్ లక్. డాడీ విజయ్ వచ్చేసాడు. డాడీ విజయ్ వచ్చేసాడు. అది కదమ్మా, ఇందాక అలా అయిపోయావు. అసలు ఏం జరిగిందమ్మా? అలా వైష్ణవమాయ. మీరేం కంగారు పడకండి. మా పెళ్లి జరిపించడం కోసం చనిపోయిన నా స్నేహితుడు అజయ్ మీ కూతురును ఆవహించాడు. బై మై డియర్ ఫ్రెండ్స్. పంతులు గారు, ఒక చిన్న పందెం వేసుకున్నా. ఏంటది? నీకు అనుభవం ఉందా అని అడగకూడదు ఎవరిని. దొంగతనానికి వచ్చిన దొంగని కాదు, కార్యం గదిలోకి వచ్చిన పెళ్లి కూతుర్ని.